అమ్మరూపమే భాష, అమృత జలపాతం నా తెలుగు. తల్లి వంటి రూపం, తండ్రి వంటి తేజస్సు కలిగిన భాష నా తెలుగు భాష. నాటి నుండి నేటి వరకు తెలుగు భాషా వైభవాన్ని, వికాసాన్ని మీకు మనస్ఫూర్తిగా తెలియజేయాలని మా ఈ చిన్ని ప్రయత్నం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన ప్రదేశానికి వెళ్తున్నాం. అదే తెలుగు లోగిలి. సరే పదండి. నమస్కారం గురువు గారు. నమస్కారం. తెలుగు లోగిలికి స్వాగతం. ఎందరో మహానుభావులను మీకు పరిచయం చేస్తాం. తెలుగును నలుదిశలా ప్రసరింపు చేస్తున్న కాంతి రేఖ ఈ లోగిలి. ఆదికవి నన్నయ్య గారికి ప్రణామములు. పిల్లలు రండి. అలిగిన నలుగక ఎగ్గులు పలికిన మరి వినని ఎట్లు ప్రతివచనంబుల్ పలుకక బన్నము వడియడన్ దలపక ఇన్నతడ చూవే ధర్మజ్ఞుడిలన్. నేను నన్నయ్య భట్టు మహాభారతాన్ని తెలుగులోకి తెచ్చాను. మీరు నన్ను చూసి ఉండరు, కానీ వింటూ ఉంటారు. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. నమస్కారం. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో తెలుగు స్వతంత్ర భాషగా రూపుదిద్దుకుంది. నమస్కారం పోతనామాత్యుల వారు. కళానికి హలానికి సమాన ప్రాతినిధ్యం కల్పించిన సహజ కవిని, భాగవత పద్య సుధాధారులను ఆస్వాదింపజేసిన ఘనుడను. కవయిత్రి మొల్ల గారికి నమస్సుమాంజలి. పిల్లలు రండి. నమస్కారం. ఏమర్రా పిల్లలు, చూడముచ్చటగా ఉన్నారు. నేను మొల్లను. మీ అందరికి రామాయణం అందించాను. రామాయణంలో ఉన్న ప్రతి ఘట్టాన్ని జనజీవనానికి అందించాలని వెన్నెల నిండారబోసినట్లు అక్షరాల ముత్యాలుగా, పదాలను దండలుగా కూర్చి మీకు అందించాను. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో తెలుగు వర్ధిల్లింది. అంతర్యామి అలసితి సొలసితి ఇంతటనీ శరణిదే జొచ్చితిని. సార్, ఈయన అన్నమయ్య. నేను సినిమాలు చూసాను. చాలా పాటలు రాశారు. అవి చాలా బాగుంటాయి. మా అమ్మాయి అన్న పాట చాలా బాగా పాడుతుంది. అవును, మా ఇంట్లో కూడా అన్నమయ్య పాటలు వింటాము. గురు పూజలు గురజాడ గారికి నమస్కారం. పిల్లలు రండి. బాల్య వివాహాలు, కన్యాశుల్కం, ఆనాటి సాంఘిక దురాచారాల నిర్మూలన కొరకు నా వంతు కృషి నేను చేశాను. ఆనాటి నా రచనలు ఎంతగానో ప్రభావం చూపాయి. నేడు ఆడపిల్లలందరూ చక్కగా చదువుకుంటున్నారు. సంతోషం. 19వ శతాబ్దంలో తెలుగులో కథలు, నవలలు, వార్తాపత్రికలు వచ్చాయి. ఒక సిరా చుక్క, లక్ష మెదళ్ళ కదలిక, ఏ భాష రానిది ఏ వేషమురా, ఈ భాషా వేషం ఎవరి కోసమురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకలించు ఆంధ్రుడా, సావెందుకురా, అమ్మ భాషను ప్రేమించు, అన్య భాషలను గౌరవించు. 21వ శతాబ్దంలో తెలుగు డిజిటల్ యుగంలోకి ప్రవేశించింది. నేను ఒక అల్ట్రా మోడర్న్ గర్ల్. నేను తెలుగు మాట్లాడతాను, సెల్ ఫోన్ లో తెలుగు టెక్స్ట్ చేస్తాను, తెలుగు నేర్చుకుంటున్నాను, తెలుగుని మర్చిపోలేను కూడా. అవును, నేను మీ అందరితోనూ కలిసే ఉంటాను. నేను లేకపోతే మీరు ఉండలేరు. నాలో సరిగ్గా వెతికితే తెలుగులో ఉన్న అద్భుతాలన్నీ మీకు చూపిస్తూ చెప్తాను. నన్ను అవసరానికి మాత్రమే వాడండి. అందరికీ నేనేంటో అర్థమయ్యేలా చెప్పండి. హలో, నేను కృత్రిమ మీద రోబోట్. నేను తెలుగులో మాట్లాడుతాను. తెలుగు ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేయగలను. తెలుగు పాటలు కూడా పాడుతాను. కానీ మీరే నన్ను నమ్ముకొని మీ బుర్రలకు పదును పెట్టడం మానేశారు. అప్పుడప్పుడు నన్ను వాడండి. ఎప్పుడు మీ బుర్రలనే వాడండి. మర్చిపోకండి, నన్ను తయారు చేసింది మీరే. తెలుగు తల్లికి వందనాలు. ఎన్ని వేల సంవత్సరాలైనా తెలుగు ఇలాగే వర్ధిల్లుతుంది. తదాస్తు. వేల సంవత్సరాల మన ఈ ప్రయాణంలో తెలుగు తల్లి ఎన్నో రూపాలు దాల్చింది. ఈరోజు మనం తెలుగు మాట్లాడితేనే మన భాష భవిష్యత్తులో బతుకుతుంది. ఎందరో మహానుభావులు పుట్టిన గడ్డ ఈ తెలుగు నేల. ఇంత గొప్ప ఘన చరిత్ర కలిగిన మన తెలుగు భాష ఎంత గొప్పదో కదా. అటువంటి భాషకు బతుకునిద్దాం, బతకనిద్దాం.